హలో అండి, అందరికీ వెల్కమ్ టు కుచ్చు స్పెషల్ డిషెస్. తోటకూర నువ్వుల కారం వేపుడు ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. హెల్తీగా కమ్మటి రుచితో చాలా టేస్టీగా ఉంటుంది. వేడి వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని ఈ తోటకూర నువ్వుల కారం వేపుడు వేసుకొని తిన్నారంటే చాలా టేస్టీగా ఉంటుంది. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని కడాయి కొంచెం వేడి అయిన తర్వాత మంట లో ఫ్లేమ్లో పెట్టేసి జీలకర్ర 1 టీ స్పూన్, ధనియాలు 2 టీ స్పూన్లు వేసుకొని ఒక 2-3 నిమిషాల పాటు వేయించుకోండి. 2-3 నిమిషాల తర్వాత నువ్వులు ఒక 4 టీ స్పూన్లు వేసుకొని మంట లో ఫ్లేమ్లోనే పెట్టేసి వీటిని దోరగా వేయించుకోవాలి. వీటిని దోరగా వేయించుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి మార్చుకొని పూర్తిగా చల్లారనివ్వండి. ఇప్పుడు అదే కడాయిలో ఒక 2 టేబుల్ స్పూన్ల నూనె వేసుకొని తాలింపు దినుసులు ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినపప్పు ఒక 2 టేబుల్ స్పూన్లు వేసుకోండి. మినపప్పు, శనగపప్పు కొంచెం ఎక్కువ వేసుకోండి. తినేటప్పుడు పంటికి తగిలి టేస్ట్ అనేది బాగుంటుంది. ఇలాగ తాలింపు దినుసులను కొంచెం లైట్గా వేయించుకున్న తర్వాత కొంచెం కరివేపాకు, అలాగే ఎండుమిర్చిని సగానికి తుంచుకొని వేసుకోవాలి. ఇలాగ తాలింపు దినుసులను, కరివేపాకును కూడా ఒక 30 సెకండ్స్ పాటు వేయించుకున్న తర్వాత ఒక పెద్ద సైజు తోటకూర కట్టను ఇలాగ సన్నగా కట్ చేసుకొని నీళ్ళతో 2-3 సార్లు శుభ్రంగా కడిగి వేసుకోండి. దానిలోనే ఒక పెద్ద సైజు ఉల్లిపాయను సన్నగా కట్ చేసుకొని వేసుకోండి. తోటకూర ఉడికేటప్పుడు ఉల్లిపాయలు కూడా ఉడుకుతాయి, అందుకని ఒకేసారి వేసుకుంటే సరిపోతుంది. ఇలాగ ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత పైన మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఒక 2-3 నిమిషాల పాటు ఉడికించుకోండి. 2-3 నిమిషాల తర్వాత ఒకసారి బాగా కలుపుకొని పసుపు 1 టీ స్పూన్, సాల్ట్ ఒక 1/2 టీ స్పూన్ వేసుకోండి. ఆకుకూరలకి సాల్ట్ ఎక్కువ పడదు. స్టార్టింగ్లో కొంచెం వేసుకుంటే తర్వాత కావాలంటే చూసుకొని వేసుకోవచ్చు. ఇలాగ ఒకసారి బాగా కలుపుకొని పైన మూత పెట్టేసి ఒక 4-5 నిమిషాల పాటు ఉడికించుకోండి మీడియం ఫ్లేమ్లోనే. ఇలాగ మీడియం ఫ్లేమ్లో 4-5 నిమిషాల పాటు ఉడికించుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని మంట లో ఫ్లేమ్లో పెట్టేసి ఒక 5-7 నిమిషాల దాకా ఉడికించుకోండి. ఈ గ్యాప్లో ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని దానిలో ఎండు కొబ్బరి 3 టేబుల్ స్పూన్లు సన్నగా కట్ చేసుకొని వేసుకొని ఇలాగ పౌడర్ లాగా చేసుకోండి. ఇలాగ పౌడర్ లాగా చేసుకున్న ఎండు కొబ్బరి పొడిని ఒక గిన్నెలోకి వేసుకొని ఇప్పుడు అదే మిక్సీ జార్లో మనం నువ్వులు, ధనియాలు, జీలకర్ర కొంచెం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, దానిని కూడా ఇలాగ మిక్సీ జార్లోకి వేసుకొని కొంచెం బరకగా పౌడర్ లాగా చేసుకోండి. బరకగా పౌడర్ లాగా చేసుకున్న తర్వాత దానిలోనే 10-15 దాకా వెల్లుల్లి రెబ్బలు, అలాగే 2 టేబుల్ స్పూన్ల రెడ్ చిల్లీ వేసుకొని ఇలాగ కచ్చాపచ్చాగా దంచుకోవాలి. మరి ఫైన్ పౌడర్గా కాకుండా కొంచెం బరకగా చేసుకోండి. ఇప్పుడు తోటకూర కూడా మధ్యలో కలుపుకుంటూ ఉండండి. తోటకూర అయితే మెత్తగా ఉడికింది కదా, ఇలాగ తోటకూరని మెత్తగా ఉడికించుకున్నాం కదా, దానిలోనే మనం రెడీ చేసుకున్న నువ్వుల కారం వేసుకోండి. నువ్వుల కారం వేసుకొని ఒక 2-3 నిమిషాల పాటు బాగా కలుపుకోండి. ఇలాగ ఒక 2-3 నిమిషాల పాటు బాగా కలుపుకున్న తర్వాత మనం కొబ్బరి పొడి రెడీ చేసుకున్నాం కదా, రెడీ చేసుకున్న కొబ్బరి పొడి ఒక 4 టేబుల్ స్పూన్లు వేసుకొని అలాగే సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకొని కావాలంటే సాల్ట్ అడ్జస్ట్ చేసుకోండి. ఇలాగ కొబ్బరి పొడి వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని లో ఫ్లేమ్లో ఒక 30 సెకండ్స్ పాటు ఉడికించుకొని తర్వాత మంట ఆఫ్ చేసేసి సర్వ్ చేసుకోవాలి. అంతే అండి, సింపుల్ ప్రాసెస్ కదా. తోటకూర, నువ్వులు రెండు కూడా హెల్త్కి చాలా మంచిది. చూసి మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్